ఫస్ట్ ఆర్డర్ ఇది. హాయ్ హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. ఈ సండే రోజు ఎంత ఎర్నింగ్స్ అవుతాయో చూద్దాము. ఓకే, మార్నింగ్ 7:20కి వచ్చిన 7:40కి ఆర్డర్ పడ్డది. చాలా లేట్గా పడుతున్నాయి. ఈ సండే చాలా లేట్గా అయింది. చూద్దాం ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతుందో. థర్డ్ది ఇది 3 ఆర్డర్స్ అయినాయి, 132 బ్యాలెన్స్ అయింది. ఫోర్త్ది ఇది 160 బ్యాలెన్స్ అయింది, 4 ఆర్డర్స్ అయినాయి. ఒక 20 kgs వెయిట్ ఉంటుంది, అన్ని ఐటమ్స్ పడ్డాయి, అందుకే ఈ బ్యాగ్. 5 ఆర్డర్స్ అయినాయి, 206 బ్యాలెన్స్ అయింది. 7 ఆర్డర్స్ అయినాయి, 292 బ్యాలెన్స్ అయింది. 292 ఇన్సెంటివ్తో కలుపుకొని, ఇన్సెంటివ్ ఎంత యాడ్ అయిందంటే 48 రూపీస్ ఏమో యాడ్ అయింది. ఇప్పటికైతే ఒక గంటన్నర బ్రేక్ అవుతుండొచ్చు, ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల మళ్ళీ బయటికి వెళ్తున్నా. ఒక గంటన్నర బ్రేక్ అవుతుండొచ్చు. బ్రేక్ అవుతుంది గంటన్నర, 2 hours. మళ్ళీ 2 hours తర్వాత కంటిన్యూ చేద్దాం. సీల్ ఎట్ ఉందా? సీల్ ఓకే ఓకే. 9th ఇచ్చేసి వచ్చిన, ఇప్పుడు ఇది 10th. ఇది మళ్ళీ 2 hours బ్రేక్ తర్వాత కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత అయినా చెప్తా. ఇది ఇచ్చేసి 10 ఆర్డర్స్ అయినాయి, 416 బ్యాలెన్స్ అయింది. మధ్యాహ్నం ఇన్సెంటివ్ మిస్ అయింది 2 hours బ్రేక్తోని. ఏం చేస్తాం, అన్నీ తలిగేయాలి, అన్నీ తలిగేయకుంటే కాదు. 14th ఇది, 15th ఇది 15 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 5:50 అవుతుంది. అయితే ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అంటే 582 బ్యాలెన్స్ అయింది. 15 ఆర్డర్స్ అయినాయి. లాగిన్ అవర్స్ వచ్చేసి 8 hours 16 minutes లాగిన్ అవర్స్. తిరిగిన కిలోమీటర్స్ ఎంత అంటే 82 kilometers తిరిగిన మొత్తానికి. ఫ్యూల్కి ఎంత అయిందంటే 220 రూపీస్ ఫ్యూల్కి అయింది. అంటే ఇంకా నాకు తెలిసి ఒక 50 రూపీస్ ఉంటుండొచ్చు. మొత్తానికి అయితే అంత అయింది. అయితే నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఈ డెలివరీ జాబ్లలో కానీ, బైక్ ట్యాక్సీ కానీ, ఏదైనా కానీ ఇది చేయండి, ఇందులోకి రండి అని నేను చెప్పాను. ఎందుకంటే ఇది మనము టైంపాస్కు జాబ్ లేనప్పుడు చేసుకునే జాబులు తప్ప ఇంట్లో ఏ గ్రోత్ ఉండదు. దీని గురించి నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే జస్ట్ ఇంట్లో వచ్చే ఎర్నింగ్స్ చూపించడం వరకే, అంతవరకే. ఇంట్లో ఎట్లుంటుంది ఏందనేది చెప్పడం వరకే తప్ప ఇదే చేయండి, ఇందులోనే ఎర్నింగ్స్ వస్తాయి, అది చేయకండి, అందులో తక్కువ వస్తాయి అని నేను చెప్పాను. ఎందుకంటే బైక్ మీద వేసే ప్రతి జాబ్కి 30 to 35% మనకు వచ్చే ఇన్కంలో 30 to 30%, 30 to 35% వరకు మన పెట్టుబడులే ఉంటాయి, ఖర్చులే అవుతాయి. ఎందుకంటే మన బైక్ పెట్రోల్ కావచ్చు, బైక్ సర్వీసింగ్ కావచ్చు, బైక్ రిపేర్లు కావచ్చు, బైక్కే అంత పోతుంది. ఓకే, చీకటి అయిపోయింది అప్పుడే. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.